సాహితీ బోధన నుంచి రాస్తున్నారు. రాముడికి పానకం వడపప్పే నైవేద్యంగా ఎందుకు నివేదిస్తారు తెలియచేయండి అంటూ కోరుతున్నారు. వైకుంఠాన్ని పరిపాలించేటటువంటి రామచంద్రుడికి మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి సీతమ్మకి పానకం వడపప్పు తప్ప ఇంకేం ఇష్టాలు లేవా? భారతీయ సంప్రదాయంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏ పండుగ వచ్చిందో ఆ పండుగ ఏ కాలంలో వచ్చిందో గమనించి ఆ కాలంలో ఆ దైవాన్ని ఆరాధించడానికి వచ్చినటువంటి భక్త జనుల యొక్క ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉండేవారు. మనకి ఏ విధమైనటువంటి పండుగ జరిగినా దైవానికి సంబంధించింది, దాంట్లో వైద్య రహస్యం దాగి ఉంటుంది. ఈ శ్రీరామనవమి కళ్యాణం మంచి వేసంకాలంలో గాడుపులన్నీ ఈ చెంప నుంచి ఆ చెంపకి గాడుపు తగులుతూ ఉండే కాలంలో వస్తుంది. అలాంటి కాలంలో విపరీతమైన చెమట పోస్తూ ఉంటుంది కాబట్టి శరీరంలో ఉండేటటువంటి స్వేదం అంతా వెళ్ళిపోయి మొత్తం ద్రవం పూర్తిగా శరీరంలో కోల్పోయి ఘనీభూత శరీరాలు అయిపోతాయి. దానివల్ల ఇబ్బంది కలుగుతుందని భావించిన ప్రాచీనులు రామచంద్రుడికి వడపప్పు పానకం ఇష్టం అన్నారు. రామచంద్రుడికి వడపప్పు కాదు, చూసే వాళ్ళందరి ఆరోగ్యం సుఖంగా ఉండటానికి వడపప్పు పానకం. దాని పేరే వడపప్పు. వడదెబ్బ తగులకుండా చేసే ఉండే పప్పు. చాలా గొప్ప మాట అది. నానవేసి బాగా నానినటువంటి ఆ వడపప్పుని పానకంలో ఖచ్చితంగా మిరియాలు అల్లం వేసి తీరుతారు ఆ రోజున. అవేళ మాత్రమే తీసుకోవాలని కాదు నాయన, ఈ నెలంతా ఇది తాగరా, ఆరోగ్యానికి నీకు చాలా మంచిది అని చెప్పడం దానిలోని అంతర్థం. అలాగే వినాయకుడి దగ్గరికి వచ్చేసరికి వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టమండి అంటారు. వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టమా? ఇంకేం ఇష్టం కాదు. అయినా ఎన్ని ఉండ్రాళ్ళు తింటే ఆ బొజ్జ నిండేను కనుక వినాయకుడికి ఉండ్రాళ్ళు ఎందుకు ఇష్టము అంటే వినాయకుడిది భాద్రపద శుద్ధ చవితి నాడు వస్తుంది. ఆ సమయంలో విపరీతమైనటువంటి వర్షాలు దిమ్మరించి కురుస్తూ ఉంటాయి కాబట్టి ఆవిరి మీద ఉడికినటువంటి ఆహారం మంచిది కాబట్టి ఉండ్రాళ్ళు అలాంటి కాలంలో చేస్తారు కాబట్టి దాంట్లో శనగపప్పులు వేసి చేస్తే అది శరీర ఆరోగ్యానికి మంచిదని అభిప్రాయంతో అలా ఏర్పాటు చేశారు. ఆశ్వయుజ మాసానికి వచ్చేసరికి అమ్మవారికి ఇంకా చెప్పవలసిందే ఉంది. ముద్గౌదనాసక్త చిత్త దధ్యన్నాసక్త హృదయ గుడాన్న ప్రీత మానస అనేకమైనటువంటి పిండి వంటల్ని ఆశ్వయుజ మాసంలో మంచి చలి మెల్లగా మంచు ప్రారంభం కాబోయే రోజులు కాబట్టి ఓ రోజు ఆవునేతితో కలిపినటువంటి అన్నాన్ని, ఓ రోజు బెల్లాన్ని సన్నగా పొరలుగా చేయగా వేడి అన్నం మీద వేస్తే వచ్చేటటువంటి దాన్ని, ఓ రోజు పులిహారని, ఓ రోజు పెరుగు అన్నాన్ని ఇలా వరుసగా ఆహారంగా పెట్టాలి అని నియమం చేశారు. ఆ నియమాల్లో భాగమే ఇక్కడ మంచి వేసంకాలంలో సరైనటువంటి ఆ ఆరోగ్యం స్వస్థితిలో ఉండాలి అని అంటే వడ దెబ్బ తగలకుండా ఉండడం కోసమని వడపప్పు పానకాన్ని ఇస్తూ ఈ తాటి ఆకుల విసినీకర్ర కూడా ఇవ్వాలని చెప్తారు. తాళ వ్యజనం. అలా ఆ తాటి ఆకుల మీద చిన్నగా నీళ్లు చల్లుకుని విసురుకుంటూ ఉంటే భలే సుఖంగా ఉంటుంది. ఈ ఏసీలు బోసీలు ఎందుకు పనిచేయవు, చాలా సుఖంగా ఉంటూ ఉంటుంది. మన పాతకాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు బామ్మమ్మలు వాళ్ళందరూ కూడా అలా నిద్రపోతూ ఇలా విసురుకుని పడుకుని మళ్ళీ అలా జారిపోతూ ఉండేది విసిరికర్ర. మళ్ళీ ఒకసారి తీసుకుని ఇలా అనుకుంటూ ఉండేవారు. చాలా గొప్ప రోజులు అవి. అంచేత విసనకర్రల్ని కూడా ఇస్తారు. అంతేకాదు ఇంతమంది జనం వచ్చినటువంటి కారణంగా వీళ్ళ స్వేదం చెమట నుంచి వాసన ఏం రాకుండా ఉండడం కోసమని కర్పూరం ఉన్నటువంటి కాడల్ని కూడా ఇస్తారు. ఆ కాడల్ని వాసన చూసుకుంటూ ఉంటుంది. ఆ కాడల్ని వాసన చూడడం వల్ల ఇతరమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు, సువాసన ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు.